పార్లమెంట్ సెంట్రల్ హాల్ మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతోంది. స్వతంత్ర భారతావనిలో ఒక దేశం ఒకే పన్ను అంటూ అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా అభివర్ణిస్తున్న జీఎస్టీని అమల్లోకి తెస్తూ ఈ అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో గంట మోగించనున్నారు ప్రధాని మోడీ. ఎన్డీఏ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం రాత్రి 10:45 మొదలు కానుంది. మొత్తం 80 నిమిషాల కార్యక్రమంలో రాష్ట్రపతి రావడానికి ముందుగానే జీఎస్టీపై 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శిస్తారు. జీఎస్టీ ఆరంభ వేడుకకు రాజకీయ ఆర్థిక ప్రముఖులందరికీ ఆహ్వానాలందాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్, కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. న్యాయ, పారిశ్రామిక, ఆర్థిక, క్రీడా, వ్యవసాయ రంగాలతో పాటు పలు రంగాలకు చెందిన 100 మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది ఆర్థిక శాఖ. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జీఎస్టీపై క్లుప్తంగా ప్రసంగిస్తారు. ప్రధాని, రాష్ట్రపతి ప్రసంగాలుంటాయి. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు జీఎస్టీని అమల్లోకి వచ్చినందుకు సూచికగా గంట మోగిస్తారు. జీఎస్టీకి వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా చీరాలలో స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చారు వస్త్ర వ్యాపారులు. జీఎస్టీ ప్రవేశపెట్టడానికి నిరసిస్తూ స్థానిక మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ కూడలి వద్ద రిలే నిరాహార దీక్షల్లో కూర్చున్నారు రిటైల్ వస్త్ర వ్యాపారులు. జీఎస్టీని రద్దు చేయకుంటే నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఫెడరేషన్ పిలుపు మేరకు గత 4 రోజుల నుంచి బంద్లు నిర్వహించి, ర్యాలీలు నిర్వహించి, రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించారు. ఈ బ్లాక్ డే సందర్భంగా మా వస్త్ర వ్యాపారులందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల రిబ్బన్లు ధరించి, నల్ల చొక్కాలు ధరించి పట్టణ వీధులన్నింటిలో కూడా ర్యాలీగా పాల్గొని ఈరోజు ఈ నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం వారు మా ఈ వస్త్ర వ్యాపారుల ఆందోళనను, మా బాధలను, మా కష్టాలను గుర్తించి వెంటనే జీఎస్టీ పన్ను తమ పాలిట మరణ శాసనమని ఆంధ్రప్రదేశ్ ఫుట్వేర్ అసోసియేషన్ కడపలో నిరసన ర్యాలీ చేపట్టింది. పన్నును 18 నుండి 12% తగ్గించాలని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీతో 13,000 కుటుంబాలు, లక్షల కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆందోళనకారులు. జీఎస్టీ పెంపుతో ఉపాధి సంస్థలు మూతపడతాయని, ప్రభుత్వం స్పందించి పన్ను తగ్గించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామంటున్నారు ఫుట్వేర్ అసోసియేషన్ నాయకులు. ఒకరిద్దరు వ్యక్తులు చేసిన తప్పును మొత్తం కులంపై రుద్ది తగాదాలు పెంచుతున్నారని మండిపడ్డారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో జగన్ పర్యటించారు. దళితులు, దళితేతరులతో మాట్లాడి సాంఘిక బహిష్కరణపై వివరాలు తెలుసుకున్నారు. వెలివేయడం అమానుషమన్న జగన్ సమాజంలో అంతా కలిసి ఉండాలన్నదే తన అభిమతమన్నారు. వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించారు. అరెస్టులకు నిరసనగా ధర్నా చేస్తున్న గ్రామస్తులతో జగన్ మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు సందర్భంగా జరిగిన గొడవ, సాంఘిక బహిష్కరణకు సంబంధించి పూర్తి వివరాలు గ్రామస్తుల్ని అడిగి తెలుసుకున్నారు జగన్. ఎప్పుడు కూడా సోదరభావంగానే ఉండాలని కోరుకుంటున్నాం. కొన్ని కారణాల వల్ల, కొన్ని జీవితాల వల్ల మాకు ఇబ్బందులు వచ్చినాయి. మాలో ఏ ఇబ్బందులు లేవండి. వాటిని మంచి వెలివేయడం అంటే అమానుషమన్న జగన్ సమాజంలో అంతా కలిసి ఉండాలనేదే తన అభిమతమన్నారు. ఏం జరిగిందో తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చానన్న జగన్ ప్రతి కులంలో మంచి, చెడు రెండూ ఉంటాయన్నారు. ఎవరో ఒకరు చేసిన తప్పును ఆ కులంపై రుద్దటం సరికాదన్నారు. ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే దాన్ని సరిదిద్దుకుందామని సూచించారు. మీతోనే మాట్లాడుతున్నాను, దీని తర్వాత అక్కడికి కూడా పోయి వాళ్ళతోనూ కూడా మాట్లాడతాను. ఉద్దేశం ఏమిటి అంటే అందరినీ కలపడమే. కోర్టు అంటూ తీర్పు ఇస్తే, కోర్టు అంటూ దాని మీద ఉత్తర్వులు ఇస్తే అది అన్ని విగ్రహాలకు వర్తింపు చేయాలి కదా. అది తీసేస్తే అందరి విగ్రహాలు తీసేయాలి, పెడితే అందరి విగ్రహాలు పెట్టాలి. మరి అటువంటిప్పుడు వీళ్ళ విగ్రహాన్ని మాత్రమే అక్కడ పెట్టద్దు అని చెప్పి చెప్పడం ధర్మమేనా అని వాళ్ళు అడుగుతా ఉన్నా. 2వ పాయింట్. అయితే తామంతా కలిసే ఉండాలనుకుంటున్నామన్నారు గరగపర్రు ప్రజలు. కొందరి వల్లే సమస్య వచ్చిందని, తమ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలిచిందనే విషయాన్ని జగన్ దృష్టికి తీసుకొచ్చారు.
దళితులు ఇతర వర్గాల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు జిల్లా వైసీపీ నేతలతో కమిటీ వేస్తామని జగన్ హామీ ఇచ్చారు. గరగపర్లో పర్యటన ముగించుకున్న తర్వాత కాకినాడలో చికిత్స పొందుతున్న చాపరాయి బాధితుల్ని జగన్ పరామర్శించారు. ఇవాళ రాత్రికి రంపచోడవరంలో బస చేస్తారు. రేపు ఉదయం చాపరాయిలో బాధిత కుటుంబాల్ని పరామర్శిస్తారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో 15 రోజుల క్రితం గొడవ చేసిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు ఛానల్ స్టింగ్ ఆపరేషన్ లో చాలా నిజాలు ఒప్పుకున్నారు. తను హడావిడిలో ఉన్నానని, తనకు బోర్డింగ్ పాస్ రావడంలో ఓ మంత్రి సాయం చేశారని అంగీకరించడం కలకలం రేపుతోంది. ఇంతకు జేసీకి హెల్ప్ చేసిన మంత్రి ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. పైగా తాను ఆ ప్రదేశంలో ఫర్నిచర్ పగలగొట్టాలనుకున్నానని ఎంపీ ఒప్పుకోవడం ఆయన అహంకారానికి అద్దం పట్టింది. అంతేకాదు, అవసరమైతే రాజీనామా చేస్తాను గానీ సారీ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం జేసీ వ్యవహార శైలికి అద్దం పడుతోంది. విశాఖ విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్ కోసం నానా హంగామా చేసిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి టీవీ కెమెరా ముందు అడ్డంగా దొరికిపోయారు. అవును, నిజమే. నేను ఆ రోజు విశాఖ ఎయిర్పోర్ట్ లో హడావిడిగా ఉన్నాను. ఎయిర్లైన్స్ స్టాఫ్ ని తొయ్యలేదు. కేవలం ఫ్రెండ్లీగా టచ్ చేశానంతే. గొడవలో ప్రింటర్ తీసి పగలగొట్టాలనుకున్నాను, కానీ ఎలాంటి డ్యామేజ్ చేయకుండా దాన్ని బల్ల మీద పెట్టేశాను. ఇంత గొడవ తర్వాత ఓ మంత్రి ద్వారా నాకు బోర్డింగ్ పాస్ వచ్చింది. ఇది జేసీ విశాఖ ఇండిగో ఎపిసోడ్ పై ఓ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ లో వెల్లడించిన అసలు నిజం. ఓవైపు ఎయిర్ ట్రాక్ కంట్రోల్ రూల్స్ ముందు సామాన్యుడైన ఎంపీ అయినా ఒకటేనని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పార్లమెంట్ లో చెప్తే, ఇక్కడ జేసీ మాత్రం బోర్డింగ్ పాస్ ఇప్పించడంలో ఓ మంత్రి హస్తం ఉందంటున్నారు. ఇంతకు జేసీకి సాయం చేసిన మంత్రి ఎవరనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. అశోక్ గజపతిరాజే సాయం చేసి ఉంటారన్న వాదన వస్తున్నా ఆయనై ఉండరని కొందరు అంటున్నారు. పైగా సుదీర్ఘకాలం ఎంపీగా ఉన్న జేసీకి కేంద్ర మంత్రుల్లో చాలా మందితో సత్సంబంధాలున్నాయని అనుకుంటున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో అంత రచ్చ చేసిన జేసీ దివాకర్ రెడ్డి చివరకు స్టింగ్ ఆపరేషన్ లో కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయటం లేదు. పైగా తాను చేయాలనుకుంటే అక్కడి ప్రింటర్ ని కింద విసిరగొట్టేవాణ్ణని, కానీ మర్యాదగా ఎక్కడ తీసింది అక్కడే పెట్టేశానని గొప్పగా చెప్పుకున్నారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యవహార శైలి చూస్తుంటే తాను చేసింది సరైందేనని, ఎయిర్లైన్స్ ఉద్యోగే తప్పు చేశారని మొండిగా వాదించడం అందర్నీ అవాకయ్యేలా చేస్తోంది. తెలంగాణలో సినిమా టికెట్లు పెంచుతూ తీసుకున్న జీవో వివాదాస్పదమైంది. సీఎస్ దృష్టికి తీసుకురాకుండానే జీవో ఇవ్వడంపై ఎస్పీ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ సర్కార్ థియేటర్లో 10% సీట్లు ₹10కి అమ్మాలనే నిబంధన పెట్టింది. అయితే ఈ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసింది. దీనిపై ప్రభుత్వం అప్పీల్కు వెళ్లాలని నిర్ణయించింది. ఈలోగా అధికారులు సినీ పెద్దలతో టికెట్ల ధరలపై కమిటీ వేసి రేట్లు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. హోంశాఖ జీవో ఇచ్చింది. దీనిపై సీఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జీవో హోల్డ్లో ఉంది. అయితే థియేటర్లు మాత్రం కొత్త రేట్లు వసూలు మొదలుపెట్టారు. ఏడాది మధ్యలోనే దీపావళి వచ్చింది. అంతే, ఆఫర్లు మార్కెట్ను ముంచెత్తాయి. అసలు ఇప్పుడు దీపావళి ఏంటి, ఆఫర్లేంటి అంటారా? అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుండటంతో మార్కెట్ను ఆఫర్లు ముంచెత్తాయి. ఆటోమొబైల్ నుంచి ఐఫోన్ వరకు అన్నిటి మీద జీఎస్టీ ప్రభావం కనిపిస్తోంది. దీంతో ఓల్డ్ స్టాక్ క్లియర్ చేసేందుకు వ్యాపారులు ఆఫర్లు ప్రకటించారు. దీంతో ఎప్పుడో కొనే వస్తువుల కోసం జనం వేలంవెర్రిగా ఎగబడ్డారు. జీఎస్టీ తర్వాత రేట్లు పెరుగుతాయనే భయంతో టీవీలు, రిఫ్రిజిరేటర్లు కొనేందుకు షాపుల ముందు బారులు తీరారు. జీఎస్టీ అమల్లోకి వస్తే బంగారం ధర పెరుగుతుందో తెలియదు, తగ్గుతుందా అనే విషయంపై కూడా జనాల్లో క్లారిటీ లేదు. ఇంతకు మించిన మంచి తరుణం లేదంటూ జ్యువెలరీ షోరూంలకు పరుగులు తీశారు ప్రజలు. 1.25 లక్ష సందేహాలు ముసురుతుంటే అమ్మో రేట్లు పెరిగిపోతాయేమో అనే డౌట్తో జనాలు షాపుల చుట్టూ చక్కర్లు కొట్టారు. అవసరం ఉన్నా లేకున్నా ఇంట్లోకి ఎడాపెడా వస్తువులు కొనేశారు చాలా మంది. రేట్లు పెరిగాక ఇంటి బడ్జెట్ లెక్కల్లో తేడాలు వస్తాయనే భయంతో ముందుగానే షాపింగ్ చేశారు ప్రజలు. కస్టమర్లను మరింతగా భయపెట్టిన షాప్ ఓనర్స్ మాక్సిమం ఓల్డ్ స్టాక్ ను క్లియర్ చేసేసుకున్నారు. బ్యాక్ టు న్యూస్. అక్బరుద్దీన్ పై దాడి కేసులో నిరపరాధిగా బయటపడిన మహమ్మద్ పహిల్వాన్ కు వార్నింగ్ ఇచ్చారు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ. పాత సీన్ రిపీట్ చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. 600 మందితో ర్యాలీ నిర్వహించడం చట్టవిరుద్ధమైన డీసీపీ
ఎంఐఎం ఆధీనంలో తాము పనిచేయడం లేదంటున్నారు. ఓల్డ్ సిటీ సేఫ్టీ తమకు ముఖ్యమంత్రి డీసీపీ సత్యనారాయణతో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. మహమ్మద్ పైల్వాన్ జైలు నుంచి విడుదలయ్యాడు. మళ్ళీ పాత బస్తీలో పాత సీన్ రిపీట్ అవుతుందా? సౌత్ జోన్ పోలీసులు ఏం చేయబోతున్నారు? మహమ్మద్ పైల్వాన్కు మీరు వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? యాక్చువల్గా నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ హత్య యత్నం కేసులో 10 మంది నిర్దోషులుగా రిలీజ్ అయ్యాడు. దీనిలో కూడా A1 ప్రధాన ముద్దాయి కూడా రిలీజ్ అయ్యాడు. సో రిలీజ్ అయిన తర్వాత అతను చెర్లోపల్లి జైలు నుంచి బయటకు వచ్చే ముందే మా పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళి పీస్ఫుల్గా కొంతమందితోనే వెళ్ళి మీ ఇంటికి ప్రశాంతంగా వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. దానికి విరుద్ధంగా బార్కస్, సలాల అండ్ చంద్రానిగుట్ట ఏరియాలో ఏదైతే చాలా ఉద్రిక్తమైన ఏరియా, అది చాలా కాంట్రరీ టు ద అదర్ సౌత్ జోన్, పాత బస్తీకి చాలా విరుద్ధమైన భావనలతో ఉంటారు వాళ్ళు. అరబ్ కల్చర్, రాత్రిపూట తిరగడం, అందరూ దంగల్ ఇంట్లోనే పెట్టుకుని కుస్తీలు, పైల్వాన్స్, ఆ కల్చర్ ఉంది. చిన్న ఇష్యూ అయినా కూడా ఇమీడియట్గా 100 మంది జమ అయిపోయి గొడవ చేసే అవకాశం ఉంది. అటువంటి ఉద్రిక్త పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో అతను చెప్పినప్పటికీ వాళ్ళ అనుచరులతో సుమారు 500-600 మందితో ఇంటికి వెళ్ళేటప్పుడు ఊరేగింపులాగి వెళ్ళాడు. అయినప్పటికీ పోలీసులు అంతటితో చెప్పేసి ఇక క్లోజ్ చేసేయండి అని చెప్పినా కూడా 10:30-11 కూడా ఏదో పరామర్శల పేరిట చాలామంది రావటం, ఆ ఏరియాలోనే ఎక్కడైతే అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగిందో ఆ ఏరియాలో నుంచే చాలామంది రావటం వెళ్ళటం. సో ఆపోజిట్ వాళ్ళు మళ్ళీ చిన్న ఇష్యూ జరిగినా కూడా మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. దాని విరుద్ధంగా ప్రవర్తించినందుకే అతను భవిష్యత్తులో అతను చేసే చేష్టల వల్ల అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకూడదని వార్నింగ్ ఇవ్వటం. కానీ ఒకటి చెప్పండి, మీ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ ఆ రోజు ఇతడితో పాటు చాలామంది అక్బరుద్దీన్ పైన అటాక్ చేశారు, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. కానీ కోర్టు ఆ ఆధారాలు చూపలేకపోయింది, ఇతడు నిర్దోషని ప్రకటించారు. మరి అతడు నేరస్తుడు అని చెప్పినప్పుడు ఆధారాలు చూపడంలో మీరు విఫలమయ్యారంటే? ఇప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ గురించి ఈ సమయంలో నేను కామెంట్ చేయకూడదు. వీఆర్ గోయింగ్ ఫర్ అప్పీల్. 4గురికి శిక్ష పడింది, ఆ మిగతా వాళ్ళు 10 మంది నిర్దోషులుగా ఉన్నారంటే అది కోర్టు పరిధిలో ఉంది. అప్పీల్ కూడా వెళ్తున్నారు. అది CCS వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి దాని ప్రాసిక్యూషన్ చేయడం జరిగింది. మీరు ఎంఐఎంతో కొల్యూడై మహమ్మద్ పైల్వాన్ టార్గెట్ చేశారన్న ఆరోపణకు మీ సమాధానం? ఇప్పుడు అది ఎంఐఎం లేకపోతే MBT అట్లా కొల్యూడ్ ఉండదండి. చట్ట ప్రకారం పోలీసులు చట్ట ప్రకారం చేస్తారు. ఎంఐఎం అయినా ఒకటే, MBT అయినా ఒకటే, ఏ పార్టీ అయినా ఒకటే. బార్కాస్ లాంటి ఏరియాలో మీకు వెళ్ళే దమ్ము ధైర్యం ఉందా? బార్కాసు ఇప్పుడు కంప్లీట్ పోలీస్ కంట్రోల్. ఇదివరకు 20 ఏళ్ళ 30 ఏళ్ల క్రితం బార్కాసులోకి పోలీసులు వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు కానిస్టేబుల్ కూడా వెళ్ళి ఎంతలాంటి పైల్వానైనా తీసుకొచ్చి అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. అర్ధరాత్రులు మరి ఎంఐఎం వాళ్ళు కూడా వాళ్ళు ప్రచారం నిర్వహిస్తుంటారు, వాళ్ళు సభలు పెడుతూ ఉంటారు. మరి వాళ్ళ జోలికి వెళ్ళని మీరు పైల్వాన్ జోలికి ఎందుకు వెళ్తున్నట్టు? ఎవరు చెప్పారు మీకు? ఎంతమందిని అరెస్ట్ చేసాం? ఎంతోమంది కార్పొరేటర్లను అరెస్ట్ చేసాం. ఇక్కడ మాకు ఎంఐఎం, MBT లేదా కాంగ్రెస్ ఇంకో పార్టీ అని ఉండదు, BJP అని. మాకు చట్టం ముందు అందరూ సమానమే. ఆ చట్ట ప్రకారమే చర్య తీసుకుంటాం. నెక్స్ట్ వీఆర్ రెస్పాన్సిబుల్ టు ది కామన్ కమ్యూనిటీ, పబ్లిక్ థ్రెట్గా మారే ఏ సమస్య అయినా ఏ వ్యక్తినైనా ఉపేక్షించేది లేదు. ఓకే, మరి పాత బస్తీలో మళ్ళీ పాత సీన్ రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి పోలీసులు మాత్రం తాము కట్టుదిట్టంగా ఉన్నాం, కట్టుదిట్టంగా వ్యవహరిస్తామనేటువంటి మాట సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ చెప్తున్నారు. చార్మినార్ నుంచి అరవింద్ శర్మ, NTV. న్యూస్. పవిత్రమైన తిరుమల కొండపై సంచలనం సృష్టించిన బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. 16 రోజుల తర్వాత సొంత తల్లిదండ్రుల దగ్గరకు చేరుకున్నాడు బాబు. పిల్లలు లేని తాము బాబును పెంచుకోవాలని తీసుకెళ్లినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఆలయం బయట CCTV ఫుటేజ్ క్లారిటీ లేకపోయినా లోపల CCTV ఫుటేజ్ స్పష్టంగా ఉండడంతో కేసు విచారణ సులువైంది. వెక్కి వెక్కి ఏడ్చిన కన్న కడుపుకు ఉపశమనం లభించింది. తమ బాబుని చూడగానే పేరెంట్స్ కి ప్రాణం లేచొచ్చినంత పనైంది. 16 రోజులైనా బాబు జాడ లేకపోవడంతో ఇక ఆశలు వదిలేసుకోవాలని వాళ్ళెప్పుడూ అనుకోలేదు. బాబు దొరకనే ఇంటికి వెళ్లేదే లేదని భీష్మించి పోలీసులపై మీడియా ద్వారా ఒత్తిడి పెంచి అనుకున్నది సాధించారు. పోలీసులపై కూడా ఒత్తిడి పెరగడంతో ఎటకేలకు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. చిన్నారి చెన్నకేశవ 16 రోజులుగా కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు.
పిల్లలు లేకపోవటం తప్పు కాదు, పెంచుకోవాలనుకోవటం కూడా తప్పు కాదు. కానీ అందుకు దొంగతనమనే ముసుగు తొడుక్కోవటమే ఇక్కడ నేరమైంది. గుట్టుచప్పుడు కాకుండా ఈ నెల 14న తిరుమలలో బాలుని కిడ్నాప్ చేసిన నిందితులు తమిళనాడు తిరుక్కి జిల్లా నమక్కల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. 16 రోజులుగా నిద్రాహారాలు మానేసి పోలీసుల చుట్టూ తిరిగి కేసులు ఫాలో అప్ చేస్తున్న చిన్నారి చెన్నకేశవ తల్లిదండ్రుల ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. తమ బాబు కనిపించటం ఏడుకొండలవాడి దయేనని స్వామికి దండం పెట్టుకున్నారు. దైవకృప కాకపోతే ఆలయం ఆవరణలో పనిచేయని సీసీ కెమెరాలు ఆలయం లోపల స్పష్టంగా పనిచేయటం, అది 4 రోజుల క్రితం ఫుటేజ్ లో వీరిద్దరి ముఖాలు ఐడెంటిఫై చేయగలగటం విచిత్రం కాక మరేంటంటున్నారు. అటు నిందితులు కూడా పిల్లలు లేని కారణంతోనే బాబుని ఎత్తికెళ్లినట్లు చెప్తున్నారు. బాబుని ఏదో చేయాలనే ఉద్దేశం తమకు లేదంటున్నారు. బాబును చూస్తే వారి వాదనలో నిజం ఉందనిపిస్తోంది. నేంతో పోలీసులు కూడా ఈ కోణాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఏమైనా శిక్ష తగ్గిస్తారా అన్న యాంగిల్లో చర్చ జరుగుతోంది. బాబు అసలు తల్లిదండ్రులు కూడా నిందితుల్ని క్షమించమని జడ్జిని కోరే అవకాశాలు పుష్కలం.